హైదరాబాద్ నగరంలో అది కీలకమైన నియోజకవర్గం. విభిన్న సంస్కృతులు, ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. అక్కడి నుంచి పోటీ చేసేందుకు అనేక మంది నేతలు తహతహలాడుతుంటారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఒక యువ నేత పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఇంతకు ఆ నేత ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. దీంతో పాటు ప్రముఖ ఐటీ సంస్థలన్నీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి తీవ్ర పోటీ ఉంటుంది. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలోనూ నేతల మధ్య పోటీ ఉంది. ఇక ఉప ఎన్నికలొస్తే గులాబీ పార్టీ నుంచి ఎవరికి అవకాశం వస్తుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన అరికెపూడి గాంధీ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు 2014లో టీడీపీ నుంచి గెలిచిన అరికెపూడి 2016లో బీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పార్టీ మారడంతో శేరిలింగంపల్లి గులాబీ పార్టీకి లీడర్ లేకుండా పోయారు. బయట లీడర్లతోనే బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీపై వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఉప ఎన్నికలొస్తాయని బీఆర్ఎస్ అంటోంది. దీంతో శేరిలింగంపల్లి గులాబీ పార్టీ టికెట్ దక్కేది ఎవరికి అనే చర్చ మొదలైంది. 2007 నుంచి విద్యార్థి ఉద్యమ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న చిర్రా రవీందర్ యాదవ్ శేరిలింగంపల్లి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. చిర్రా రవీందర్ యాదవ్ యువకుడు, ఉన్నత విద్యావంతుడు. బీఆర్ఎస్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. పలు విద్యా సంస్థలను లీడ్ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ సోషియో కల్చర్ అకాడమీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందారు. కరోనా సమయంలో సైతం సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేశారు. ఇక రవీందర్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలకు పలు అవార్డులు సైతం వచ్చాయి. 2017లో తెలుగు సేవా సమితి ఆధ్వర్యంలో దుబాయ్ ఫెలోషిప్ అవార్డు అందుకున్నారు. 2018లో ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నుంచి ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. 2018లో తెలంగాణ శాసనమండలి చైర్మన్గా ఉన్న స్వామిగౌడ్ రవీందర్ యాదవ్కు తెలంగాణ యూత్ ఐకాన్ అవార్డును ప్రదానం చేశారు. 2022లో ప్రతిష్టాత్మక తెలుగు కీర్తి కిరీట అవార్డుకు రవీందర్ యాదవ్ ఎంపికయ్యారు. బీఆర్ఎస్ అధిష్టానంతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి రవీందర్ యాదవ్కు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఉన్న పరిచయాలు తమకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్తోనూ చిర్రా రవీందర్ యాదవ్కు సాన్నిహిత్యం ఉంది. ఇటీవల జగన్తోనూ రవీందర్ యాదవ్ భేటీ అయ్యారు. నియోజకవర్గ రాష్ట్ర రాజకీయాలపై వైఎస్ జగన్తో చర్చించారు. భవిష్యత్తులో తన మద్దతు ఉంటుందని జగన్ రవీందర్ యాదవ్కు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో యాక్టివ్గా ఉండడం, అటు జగన్ మద్దతు ఉండడంతో శేరిలింగంపల్లి టికెట్ తనకు పక్కా అని రవీందర్ యాదవ్ భావిస్తున్నారట. ఇటీవల నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు పొందారు. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో అధిష్టానం తనకు అవకాశమిస్తుందని చిర్రా రవీందర్ యాదవ్ భావిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లీడర్లు అనేక మంది పార్టీలోకి వచ్చారు. ఇక అధికారం పోగానే పార్టీ మారారు. కానీ విద్యార్థి ఉద్యమ కాలం నుంచి గులాబీ జెండా కింద ఉండడం రవీందర్ యాదవ్కు హైకమాండ్ వద్ద అడ్వాంటేజ్గా మారనుందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి శేరిలింగంపల్లి టికెట్ రేసులో ఉన్న యువనేత రవీందర్ యాదవ్ వైపుకు గులాబీ అధిష్టానం నిలబడుతుందా లేదా అన్నది చూడాలి.